మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మనందరం బాధ్యతగా తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో పరిశుభ్రత, పర్యావరణ సంరక్షణపై దృష్టి సారించిన ప్రభుత్వ ప్రణాళికాబద్ధంగా తీసుకుని ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో శనివారం కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 18వ వార్డులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. పచ్చజెండా ఊపి స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ కార్మికులు, నాయకులు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని, మనతో పాటు మన రాష్ట్రం కూడా స్వర్ణాంధ్ర ఉంటుందన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటడం కూడా మన బాధ్యత అన్నారు. మనం పర్యావరణాన్ని సంరక్షించుకుంటే కాలుష్యాన్ని నివారించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మనం తినేటప్పుడు, తాగేటప్పుడు, తెలియకుండానే మనం తుడుచుకునేటప్పుడు మన చేతులు కట్టినటువంటి మలినం మన శరీరం లోపల చేతులు కడుక్కొని తింటం అనేది నేర్చుకోవాలి. ఇది మనం కాదు, మన పిల్లలకి నేర్పగలిగితే వాళ్ళు అనేది ఒక మనకు చెప్తున్నటువంటి సైన్స్. ఈ మూటి వల్ల మన శరీరానికి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి పీల్చే గాలి, మంచి వాతావరణంలో నివాసం ఏర్పరచుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా తాగుతూనే ఉంటాయి. మనం తినేటప్పుడు, తాగేటప్పుడు, తెలియకుండానే మనం తుడుచుకునేటప్పుడు మన చేతులు కట్టినటువంటి మలినం మన శరీరం లోపల చేతులు కడుక్కొని తింటం అనేది నేర్చుకోవాలి. ఇది మనం కాదు, మన పిల్లలకి నేర్పగలిగితే వాళ్ళు అనేది ఒక మనకు చెప్తున్నటువంటి సైన్స్. ఈ మూటి వల్ల మన శరీరానికి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి పీల్చే గాలి, మంచి వాతావరణంలో నివాసం ఏర్పరచుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మార్చాలని, పేదరిక నిర్మూలన ధ్యేయంగా, ఎవడు కూడా పేదవాడుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 సంవత్సరం దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో అందరికీ కూడా